నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అవసరాల శ్రీనివాస్ మంచి రైటర్, డైరెక్టర్ గాను ఊహలు గుసగుసలాడే సినిమాతో తన ప్రతిభను చాటుకున్నాడు. ఇక జో అచ్యుతానంద సినిమాతో తన టాలెంట్ కి ఉన్న పదును ఏమిటో చూపించాడు. దీంతో దర్శకుడిగా అవసరాలకి డిమాండ్ బాగా ఏర్పడింది. తర్వాత తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ని ఈ యంగ్ డైరెక్టర్ భారీ పారితోషికమే అందుకుంటున్నాడు. తొలి చిత్రం ఊహలు గుసగుసలాడేకి మంత్లీ సాలరీ బేస్ పై దర్శకుడిగా పనిచేసిన అవసరాల ఆ సినిమాకు గాను మొత్తంగా 15 లక్షల రెమ్యూనరేషన్ అందుకున్నాడు. ఆ సినిమా విడుదలైన మంచి విజయం సాధించడంతో మనోడికి మంచి క్రేజ్ ఏర్పడింది. దాంతో తన రెండో చిత్రం జో అచ్యుతానందకు 60 లక్షలు పుచ్చుకున్నాడు శ్రీనివాస్. ఈ చిత్రానికి కూడా మంచి రిపోర్ట్స్ వచ్చాయి. విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇప్పటికే బ్రేక్ ఇవన్నీ చేరుకున్న ఈ చిత్రం టోటల్ గా రన్ టైమ్ లో బంపర్ ప్రాఫిట్స్ తెచ్చిపెడుతుందని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ హిట్ తో అవసరాల క్రేజ్ తారస్థాయికి పెరిగింది. దీంతో నేచురల్ స్టార్ నానితో చేయనున్న తన మూడో చిత్రానికి గాను అవసరాల అక్షరాల 2.5 కోట్లు పారితోషికం అందుకోనున్నట్లు తెలిసింది. ఈ అమౌంట్ ని స్వయంగా నిర్మాత సాయి కొర్రపాటి ఫిక్స్ చేసినట్లు సమాచారం. అవసరాల తెరకెక్కించిన తొలి 2 సినిమాలను కొర్రపాటినే తన వారాహి చలనచిత్రం బ్యానర్ పై నిర్మించాడు. ఇప్పుడు నాని అవసరాల కాంబినేషన్ లో రూపొందే మూడో సినిమాని కూడా కొర్రపాటిని నిర్మిస్తున్నాడు. తన బ్యానర్ లో అవసరాల చేసిన 2 చిత్రాలు మంచి విజయాలు సాధించడంతో ఈ మూడో చిత్రంపై నమ్మకంతోనే అతనికి భారీ పారితోషికం ఇవ్వడంతో పాటు సినిమాకి కాస్త ఎక్కువ బడ్జెట్ కేటాయించినట్లు తెలుస్తుంది. ఎందుకు ఇదంతా చేస్తున్నావు? ఏంటి నీ ప్లాన్? ఆ ఇంటి గురించి ఏం తెలుసుకోకుండా వచ్చారా? రూబీ అని అమ్మాయి ఉండేది. హీరోయిన్ అవ్వాలని ముంబై వచ్చింది. చేతిలో బంగారం పెట్టుకుని పిచ్చోడ్లో మాట్లాడుతున్నాం. ఎవరు అసలు మేడం వీడు? నా మేనేజర్. మీ ఆవిడికి దెయ్యం పట్టిందా లేక మీ ఆవిడే దెయ్యమా?